ఎక్కడ చూసినా ఇసుకే. ఎండ దెబ్బకు రక్తం కూడా ఉడికిపోయేంత వేడి. కనీసం నిలబడడానికి కూడా వీల్లేని కాలుతున్న నేల. మైళ్ళ కొద్దీ వెతికిన ఒక్క నీటి బొట్టు కూడా దొరకదు. మన భారతదేశంలో ఉన్న తార్ ఎడారి గురించి నేను చెప్పేది. ఇలాంటి ఎండిపోయిన చోట ఏకంగా కోట్ల టన్నుల కొద్దీ స్వచ్ఛమైన నీళ్లు వచ్చి చేరిందంటే మీరు నమ్ముతారా? అది కూడా ఉప్పు నీళ్లు కాదు, తాగడానికి పనికొచ్చే మంచినీళ్ళు. అసలు ఎడారిలోకి నీళ్లు రావడం ఏంటి? ఏదైనా పెద్ద ఆనకట్ట బద్దలైందా, లేక భూమిలో ఉన్న పైపులు పేలిపోయాయా అని మీకు అనుమానం రావచ్చు. కానీ అదంతా ఏమీ కాదు. ఇదంతా పక్క ఆలోచనతో జరిగిన ఒక అద్భుతం. ఈ మధ్య ఇంటర్నెట్లో ఎక్కడ చూసినా ఈ విషయం గురించే మాట్లాడుకుంటున్నారు. చాలామంది ఈ ప్రాజెక్ట్ పేరు మరుధర ప్రాజెక్ట్ అనో, మేఘా ప్రాజెక్ట్ అనో ఏవేవో పేర్లు పెట్టి కథలు చెబుతుంటారు. కానీ అందులో చాలా వరకు అబద్ధపు వార్తలే ఉన్నాయి. అసలు నిజమేంటో, అక్కడ నిజంగా ఏం జరిగిందో తెలుసుకునే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. కింద కామెంట్లలో ప్రకృతిని కాపాడడం ముఖ్యమా లేక అభివృద్ధి ముఖ్యమా మీ అభిప్రాయం రాయండి. ఇప్పుడు కొత్త విషయం ఏమిటి అంటే, ఎడారిలోకి నీళ్లు రావడం అనేది ఈరోజు ఒక్కసారిగా జరిగిన మాయ కాదు. దీని అసలు పేరు ఇందిరాగాంధీ కెనాల్ ప్రాజెక్ట్. రాజస్థాన్ లాంటి ఎడారి ప్రాంతంలో నీటి కష్టాలు తీర్చడానికి, వ్యవసాయం చేయడానికి 1958లోనే ఈ ప్రాజెక్టు మొదలుపెట్టారు. ఈ ఆలోచన అంతకుముందు 1948లోనే కన్వర్ సేన్ అనే ఒక ఇంజనీర్కి వచ్చింది. మనకు స్వతంత్రం వచ్చిన కొత్తలో ఎడారిలో నీళ్లు తెస్తే బాగుంటుంది అని ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చారు. చాలామంది ఏమనుకుంటారంటే గంగా నది, నర్మదా నది నీళ్లను ఎడారిలోకి తీసుకొచ్చారని. కానీ అది అసలు నిజం కాదు. పంజాబ్లోని సట్లెజ్, బియాస్ నదుల నుంచి వచ్చే నీళ్లను హరికే బ్యారేజ్ దగ్గర ఆపి అక్కడ నుంచి రాజస్థాన్లోని తార్ ఎడారికి కాలువల ద్వారా మళ్లించారు. నర్మదా నది నీళ్లు రాజస్థాన్కు వస్తాయి, కానీ అది వేరే చిన్న ప్రాజెక్టు ద్వారా వస్తుంది. ముఖ్యమైన నీటి ఆధారం మాత్రం సట్లెజ్, బియాస్ నదులే. అప్పట్లో ఈ కాలువ కట్టడం అంటే చిన్న విషయం కాదు. 1960ల టైంలో ఇప్పుడున్నంత టెక్నాలజీ లేదు. పెద్ద పెద్ద జేసీబీలు, క్రేన్లు అసలే లేవు. ఎండలు మండిపోతున్నాయి. ఒక్కసారిగా ఇసుక తుఫాన్లు వచ్చేవి. వేలాది మంది కూలీలు పారలు, తట్టలు పట్టుకుని ఆ ఎండలో కాలువలు తవ్వారు. తవ్విన ఇసుకను గాడిదల మీద వేసి మోశారు. చుట్టుపక్కల తాగడానికి నీళ్లు లేక చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అయినా సరే పట్టుబట్టి 100 కిలోమీటర్ల పొడవైన కాలువని పూర్తి చేశారు. ఆ కాలువ మన సరిహద్దులో పాకిస్తాన్కి పక్కనే వెళ్తుంది. దీనివల్ల సైన్యానికి ఒక రక్షణ గోడలాగా కూడా ఇది ఉపయోగపడుతుంది. శత్రుదేశపు ట్యాంకులు ఎడారిలో సులభంగా రాకుండా ఈ పెద్ద కాలువ ఒక అడ్డుగోడలాగా పనిచేస్తుంది. అప్పట్లో ఇదొక గొప్ప ప్లాన్. ఇప్పుడు ఒక చిన్న లాజిక్ ఆలోచించండి. నీళ్లు ఎప్పుడైనా పల్లం వైపు వెళ్తాయి, కానీ ఇక్కడ ఎడారిలో ఇసుక దిబ్బలు ఎత్తులో ఉంటాయి. మరి కింద ఉన్న నీళ్లను పైకి ఎలా తీసుకెళ్లారు? అక్కడే మన ఇంజనీర్ల బుర్ర మామూలుగా పనిచేయలేదు. కొందరు యూట్యూబ్ వీడియోల్లో చెప్పినట్టు దీనికి మహారాణా ప్రతాప్ కాలువ అని పేరు లేదు. 24 పంపులు లాంటి కథలు లేవు. కానీ నిజంగానే అక్కడ పెద్ద పెద్ద ఎత్తిపోతల కాలువలు కట్టారు. కన్వర్సేన్ లిఫ్ట్ కాలువ లాంటి పెద్ద పెద్ద పంపింగ్ స్టేషన్లు పెట్టి భారీ మోటార్లతో నీళ్లను కింది నుంచి పైకి నేరుగా తోడారు. ఒక్కసారి ఊహించుకోండి, ఒక నదిని మోటార్లతో పైకి ఎత్తి 15 అంతస్తుల భవనమంత ఎత్తుకు పంపి ఎడారిలో కొత్తగా కాలువలు తవ్వి అందులో పారించడం అంటే చిన్న విషయం కాదు. నిజంగా అదొక ఇంజనీరింగ్ అద్భుతం. ఇదంతా వినడానికి చాలా బాగుంది కదా. ప్రాజెక్టు విజయవంతమైంది, నీళ్లు వచ్చేశాయి, ఇకంతా సంతోషం అనుకుంటే పొరపాటే. ఇక్కడే ఒక ఊహించని పెద్ద మలుపు జరిగింది. కాలువల ద్వారా నీళ్లు ఎడారిలోకైతే వచ్చింది, కానీ అసలు సమస్య ఆ తర్వాతే మొదలైంది. ఎడారిలో పల్లంగా ఉన్న ప్రాంతాల్లో నీళ్లు వెళ్ళి ఆగిపోయింది. నిజానికి ఇసుకలో నీళ్లు పడితే వెంటనే ఇంకిపోవాలి కదా. కానీ తార్ ఎడారి భూమి అడుగున ఒక గట్టి మట్టి పొర ఉంటుంది. దీన్నే హార్డ్ ప్యాన్ క్లే అంటారు. కొన్ని లక్షల ఏళ్ల క్రితం అక్కడ సముద్రం ఉండేదట. అది ఎండిపోయి అలా గట్టి పొరలా తయారైంది. దానివల్ల నీళ్లు కిందకి వెళ్ళలేక నేల మీదే ఆగిపోయి పెద్ద పెద్ద సరస్సుల్లాగా మారిపోయాయి. పైనుంచి ఉపగ్రహ కెమెరాల్లో చూస్తే ఎడారి మధ్యలో నీలిరంగు సరస్సులు కనిపించేసరికి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది. బదోపల్ లాంటి ప్రాంతాల్లో సరస్సులు వచ్చేశాయి. ఎడారి మొత్తం పచ్చగా మారిపోతుంది అని అందరూ సంబరపడ్డారు. ఆ నీళ్లను చూసి సైబీరియా నుంచి రకరకాల వలస పక్షులు రావడం మొదలుపెట్టాయి. చూడ్డానికి అదంతా ఒక సినిమా సీన్ లాగా అనిపించింది. ఏదో మాయ జరిగినట్టు ఫీల్ అయ్యారు. కానీ తీరా చూస్తే ఆ సరస్సుల వల్ల జరిగింది లాభం కాదు, ఊహించని పెద్ద నష్టం. అప్పట్లో కాలువలకు సరైన సిమెంట్ పూత లేకపోవడం వల్ల నీళ్లు భారీగా కారిపోయి భూమి మొత్తం చిత్తడిగా మారిపోయింది. ఎడారి ఇసుకలో సహజంగానే ఉప్పు శాతం చాలా ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ఈ నీళ్లు అక్కడే నిలిచిపోయిందో ఆ ఉప్పు అంతా కరిగి భూమిపైకి వచ్చేసింది.
కేశికాకర్షణ అంటారు కదా, అలా పైకి లాగేసింది. దీన్నే నీరు నిలిచిపోవడం, భూమి ఉప్పగా మారడం అంటారు. దీని దెబ్బకి భలే వ్యవసాయం చేసుకోవచ్చు అనుకున్న వేలాది ఎకరాల భూమి పూర్తిగా పనికి రాకుండా పోయింది. పంటలు పండాల్సిన నేల మొత్తం తెల్లటి ఉప్పులాగా మారి బంజరుగా తయారైంది. బయట నుంచి చూసే వాళ్లకు పక్షులు, సరస్సులు భలే ఉన్నాయనిపించవచ్చు. కానీ నిజానికి అక్కడి రైతులు మొత్తం రోడ్డున పడ్డారు. వాళ్ళ భూములు పాడైపోయి అప్పుల పాలయ్యారు. ప్రకృతితో మనం ఆటలాడితే అది తిరిగి ఎంత దారుణంగా దెబ్బ కొడుతుందో చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ అని శాస్త్రవేత్తలు కూడా తలపట్టుకున్నారు. ఇంకో విషయం ఏమిటంటే, ఎడారిలో సహజంగా ఉండే నక్కలు, చింకార లాంటి జంతువులకు ఒక నీడ లేకుండా పోయింది. వాటి స్థానంలోకి నీల్గాయ్ లాంటి కొత్త జంతువులు వచ్చి పంటలను నాశనం చేయడం మొదలుపెట్టాయి. ఆ పద్ధతి అంతా తారుమారైంది. ఆగిపోయిన నీళ్లల్లో దోమలు పెరిగిపోయి మలేరియా లాంటి జబ్బులు కూడా మొదలయ్యాయి. అసలు మనం ఒకటనుకుంటే అక్కడ వేరేది జరిగింది. అసలు సమస్య బయటపడింది. ఒకవైపు నీళ్లు లేక ఇబ్బంది అయితే, ఇక్కడ నీళ్ళు ఎక్కువైపోయి నేల నాశనమైపోయింది. సరే, జరిగిన నష్టమేదో జరిగింది. ఇప్పుడేం చేయాలి? అంత ఖర్చు పెట్టి కట్టిన ప్రాజెక్ట్ను అలా వదిలేయలేరు కదా. అప్పుడే మన సర్కార్ కొత్త టెక్నాలజీని వాడడం మొదలుపెట్టింది. అప్పటి వరకు నీళ్లను ఇష్టం వచ్చినట్టు పొలాల్లోకి వదిలేసే పద్ధతిని పూర్తిగా మార్చేశారు. రైతులకి మెలకువలు నేర్పడం కేంద్రం మొదలుపెట్టారు. వరి, గోధుమ లాంటి నీళ్లు ఎక్కువలాగే పంటలు కాకుండా తక్కువ నీళ్లతో పండే ఖర్జూరం, సజ్జలు లాంటివి పండించాలని చెప్పారు. సబ్సిడీలు ఇచ్చి మరీ తక్కువ నీటితో పండించే పద్ధతి అలవాటు చేశారు. మీరెప్పుడైనా ఇంటర్నెట్లో థార్ ఎడారి డ్రోన్ షాట్స్ చూస్తే పసుపు రంగు ఇసుక మధ్యలో పెద్ద గుండ్రటి ఆకారంలో ఉన్న పచ్చటి పంటలు కనిపిస్తాయి. చూడ్డానికి ఎవరో ఏలియన్స్ వచ్చి క్రాప్ సర్కిల్స్ గీసారేమో అన్నట్టుగా విచిత్రంగా ఉంటాయి. కానీ విషయం ఏమిటి అంటే, అది ఏలియన్స్ చేసింది కాదు. భూమిని కాపాడుకోవడానికి మన వాళ్ళు వాడుతున్న పివట్ ఇరిగేషన్ టెక్నాలజీ. అసలు ఈ పివట్ ఇరిగేషన్ అంటే ఏంటో తెలుసా? ఇది ఒక కొత్త పద్ధతి. పొలం మధ్యలో ఒక పైప్ పెట్టి దానికి చక్రాలు ఉన్న ఇంకో పెద్ద పైపుని బిగిస్తారు. అది అలా గుండ్రంగా తిరుగుతూ వర్షం పడ్డట్టుగా మొక్కల మీద చిన్న చిన్న చినుకుల్లాగా నీళ్లు చల్లుతుంది. దీనివల్ల లాభం ఏంటంటే, నీళ్లు వృధాగా కిందకి పారిపోయి భూమిని చిత్తడి చేయదు. ఎండకి అంత తేలికగా ఆవిరైపోదు. కరెక్ట్గా మొక్కల వేర్లకు ఎంత కావాలో అంతే నీళ్లు వెళ్తుంది. నీళ్లు నిలిచిపోవు కాబట్టి మళ్ళీ ఆ ఉప్పు పైకి వచ్చే సమస్య కూడా ఉండదు. రాజస్థాన్లోని చాలా ప్రాంతాల్లో ఇప్పుడు ఈ పివట్ ఇరిగేషన్, డ్రిప్ ఇరిగేషన్ లాంటివి వాడడం తప్పనిసరి చేశారు. ఇలా చేయడం వల్లే ఆ పాడైపోయిన భూములను నెమ్మదిగా మళ్ళీ వ్యవసాయంలోకి తీసుకురాగలుగుతున్నారు. టెక్నాలజీ వాడే వాళ్లకు నీళ్ళిస్తామని సర్కారు కూడా కఠినమైన రూల్స్ పెట్టింది. చూశారుగా, ఒక పెద్ద కలను నిజం చేయడానికి ఎన్ని కష్టాలు పడాలో. మొత్తానికి ఈ ఇందిరాగాంధీ కెనాల్ ప్రాజెక్టు వల్ల బీకనీర్, జైసల్మర్ లాంటి నగరాల రూపురేఖలే మారిపోయాయి. జనాభా పెరిగింది, రియల్ ఎస్టేట్ పెరిగింది, ఆర్థికంగా ఎదిగింది. ఇప్పుడు రాజస్థాన్లో వేలాది ఎకరాల్లో పంటలు పండిస్తున్నారు. ఒకప్పుడు ఏమీ పండని ఎడారి ఇప్పుడు మన భారతదేశానికి అన్నం పెడుతుంది. ఇది నిజంగా మన వాళ్ళు సాధించిన అతిపెద్ద వ్యవసాయ విజయం అనడంలో ఎలాంటి అనుమానం లేదు. కానీ అదే సమయంలో ఎడారికి ఒక సహజమైన సమతుల్యత ఉంటుంది. ఆ నియమాలను దాటి మనం ఏమైనా చేయాలనుకుంటే అది తిరిగి మనల్నే దెబ్బ కొడుతుందని కూడా ఈ ప్రాజెక్ట్ క్లియర్గా ప్రూవ్ చేసింది. ప్రకృతి పట్ల మన ప్రవర్తన గౌరవంగా లేకపోతే ఫలితం ఇలాగే ఉంటుంది. ఏదో మంచి చేద్దామనుకుంటే అది నీరు నిలిచిపోవడం లాంటి కొత్త సమస్యలు తెచ్చిపెట్టింది. ప్రకృతితో ఆడుకుంటే ఎంత భారీ మూల్యం చెల్లించుకోవాలో మనం చూసాం. సో ఫైనల్గా ఈ విషయం మీద ఆలోచించాల్సింది ఏంటంటే, ఇంత సాహసం చేసి నదుల నీళ్లను ఎడారిలోకి తీసుకురావడం వల్ల మనకు లాభం జరిగిందా, లేక ప్రకృతికి నష్టం జరిగిందా? భవిష్యత్తులో ఇది ఇలాగే కొనసాగితే ఏమవుతుంది? అసలు ఎడారిని ఎడారిలా వదిలేయాల్సిందంటారా, లేక ఇలాంటి ప్రయోగాలు చేసి అభివృద్ధి చేయడం కరెక్టే అంటారా? ఈ మొత్తం విషయం మీద మీ ఆలోచనలు ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.